శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 45 చాప్టర్. సనత్కుమార ఉవాచ గతస్తతో మద్గజేంద్రగామి పిత్వాసురాం గృణీతలోచనశ్చ మహానుభావో బహుసైన్యయుక్తః ప్రచండవీరో వరవీరయాయి. అందకాసుడు ఎప్పుడైతే దూతగా పంపించాడో ఆవిడ రూప వైభవాన్ని చూసి ఆ శ్రీరత్నం తనకే కావాలన్న కోరికతో ఆ వ్యామోహంలో ఉన్నాడు. దూతగా పంపిస్తే ఆ దూతలకి పరమేశ్వరుడు చెప్పి పంపించిందంతా విన్న తర్వాత ఇంకా ఇంకా కోపానికి లోనైపోయాడు. ఇప్పుడు మళ్ళీ అంటే అక్కడ మన్మధుడు యొక్క బాణాల తాకిడికి మత్తులో ఉన్నాడు. ఆ సురపానం బాగా చేసేసి తన భవనాన్ని నుంచి మహాసేనని తీసుకుని, ఎలా అయితే మత్త గజం మత్తెక్కిన గజం, ఆ ఏనుగు ఎలా ఉంటుంది, భారీ శరీరం, అంటే దాంతో పోల్చి చెప్తున్నారు, అలా బయలుదేరాడు. ఈ వ్యామోహ కారణంగా, ఈ కోరిక కారణంగా మత్తులో ఉన్నాడు. ఆ కోరికన్న మత్తులో ఉన్నాడు అందుకుని తప్పదాగినట్టుగా ఎలా అయితే ఎలా నడుస్తున్నావో అన్నది తెలియకుండా తిన్నగా నడవలేము మత్తులో ఉన్నప్పుడు. ఇలాగా చేసేది ఏంటి అన్న విచక్షణ కూడా లేకుండా తన మహాసైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్ళిపోయాడు. అన్ని రకాల ఆయుధాలన్నీ తీసుకుని. దదర్శ దైత్యః స్మరబాణవిదధౌ గుహాం తతో వీరకారుద్ధామాఘర్మ స్నిగ్ధం యథా వీక్ష పతంగసంజ్ఞః దశ ప్రదీపా చాకూమీహయుర్పిత్య. ఇక్కడ దైత్యుడు మన్మధి బాణాలకి ఏదైతే గురై ఉన్నాడో, అయితే అక్కడికి వెళ్ళాక తన సేనతో వెళ్ళాడు. అక్కడ గుహను చూశాడు. ఆపై ఆ గుహ దగ్గర అడ్డంగా ఒక మార్గాన్ని ఆపడానికి, లోపల వెళ్లకుండా నివారించటానికి అక్కడ మళ్ళీ ఒకరు కాపలాగా ఉన్నాడు. ఎలా అయితే ఒక పురుగు గురించి చెప్తున్నారు ఉదాహరణగా. ముందేమో మత్తగజం అని చెప్పారు, అలా ఉన్నాడు అంధకాసురుడు. అంటే ఒళ్ళు పాయి తెలియకుండా కోరికకి వశమైపోయి ఉన్నాడు. దాని కారణంగా దీని పరిణామం ఏంటో కూడా ఊహించకుండా, అంటే అన్ని తపస్సులు చేసి అన్ని వరాలు పొందినవాడు కూడా వరప్రసాదంగానే వచ్చినవాడు మళ్ళీ ఇలా ఎందుకు అవుతున్నాడు అంటే, మన జీవితంలో అందరికీ కూడా అన్నీ ఇచ్చాడు పరమాత్మ. కాకపోతే మనం ఎప్పుడైతే మన మనస్సుని మన బుద్ధిని మన ఆధీనంలో పెట్టుకుంటాం, విచక్షణ ఉంటుందో ఒక రకంగా ప్రవర్తిస్తుంటాం. విచ్చలవిడితనం వచ్చేసిన తర్వాత చేసేది ఏంటి, ఇలా చెయ్యొచ్చా చెయ్యకూడదన్న అవగాహన కూడా లేకుండా అవేం పెద్ద పట్టించుకోం. నేను ఎలా చేసినా నడుస్తుంది, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంటా, నోటిలోంచి ఏమొస్తుందో మనకి తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నామన్నది కూడా నా ఇష్టారాజ్య, నాకు నచ్చింది చేస్తున్నాను, నేను ఏది చెప్తే అదే శాసనం అన్నట్టుగా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ మళ్ళీ ఒక పురుగుతో పోల్చి చెప్తున్నాడు. తథా ప్రాదర్శయాశు పునః పునశ్చ సంపీడయా మనోపి సా వీరకేన బభూవ కామాగ్నిసు దగ్ధో దేహందకో మహాదిత్య పతి సమూఢః. ఎలా అయితే మిడత మోహవశంలో బాగా మండుతున్న అగ్నిని చూసి దాని దగ్గరికి, ఇంకా అదేమో మండుతుంది ప్రజ్వలిస్తుంది, ఇది అంతకన్నా వేగంగా వెళ్ళిపోతుంది దాని దగ్గరికి, నాశనం అయిపోతుంది, భస్మాన్లాగా అయిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఆ కోరిక ప్రధానంగా ఇక్కడ ఈ మిడత అన్న ఉదాహరణ ఎందుకు ఇస్తున్నారంటే, మోహవశానికి లోబడిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ మోహ కారణంగా కనీసం తూచి అన్నది కూడా వ్యవహరిస్తామంటే అలా ఏం చెయ్యం. ఇంకా వేగంగా కోరిక అంత తీవ్రంగా ఉన్న కారణంగా ఆలోచించకుండా ప్రవర్తిస్తూ ఉంటాము. అగ్ని సంపర్కంలోకి వెళ్ళిపోతే భస్మం అయిపోతాం, అంత ఆలోచన లేదు. అగ్ని ఏదో బాగుంది, ఇది కావాలి అని అనుకున్న మోహానికి వెళ్ళిపోయింది ఆ పురుగు. అందుకని స్వయంగా తనకి తానే వెళ్ళిపోయి అగ్నిలో ప్రవేశిస్తుంది, భస్మం అయిపోతుంది. అలాగే ఇక్కడ అంధకాసురుడు కూడా ఈ వ్యామోహ కారణంగా తనకి తానే యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తన పతనం ఉంది, తను మరణిస్తాడన్నది కూడా తనకి అర్థం కాలేదు, మూర్ఖత్వము. అందుకే యుద్ధానికి వెళ్ళిపోయాడు అంత సేనని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పాషాణవృక్షా శనితో యావాహ్ని భుజంగా శాస్త్రాస్త్రాభిభీషికాభిః సంపీడితోऽసౌ న పునః ప్రపీడయః పుష్టశ్చాకస్త్వం సముపాఘతోऽసి శిశమ్య తద్ధాం స్వామతం సా తస్మై చకార యుద్ధం సదువీరకేన ముహూర్తమాశ్చర్యవద ప్రమేయం సఖ్యే జీతో వీరతరేణ దైత్యః.
అక్కడ వీరకుడు ఎవరైతే అక్కడ రక్షణగా ఉన్నాడో తను మళ్ళీ ఆయుధాలన్నిటినీ కూడా వీళ్ళ మీద ప్రయోగిస్తున్నాడు. ఏమని? పాషాణ, వృక్షాలు, వజ్రాలు, అలాగే జల, అగ్ని, సర్ప ఇట్లాంటి అస్త్రశస్త్రాలు అనేకంగా వేసి ఈ దైత్యసేనని పీడించేశాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఆగారా అంటే మళ్ళీ మళ్ళీ అట్లానే చేస్తున్నారు. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఏం పనికి వచ్చారు అని ఇలా అడుగుతున్నా సరే అంధకుడు తన అభిప్రాయాన్ని ప్రకటించకముందే ఇలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాడు. తన అభిప్రాయాన్ని ప్రకటించాక ఇంకా తీవ్రంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ తీవ్రంగా తనతో యుద్ధం చేస్తున్న కారణంగా సఖ్యే జీతో వీరతరేణ దైత్య తతస్తు సంగ్రమాశీరో విహాయ క్షుత్క్షామకంఠస్తుక్షితో గతోర్భూత చూర్ణీకృతే ఖడ్గవైరచకిన్నే పలాయమానో గత విస్మయా సహ. ఇక్కడ అన్ని రకాల చెట్లతో, రాళ్ళతో, ఆయుధాలతో, అన్నిటితో యుద్ధం చేస్తున్నాడు. ఎన్ని రకాలుగా చేసినా సరే దానికి తగ్గట్టుగా వీరకుడు ఎవరైతే గుహ దగ్గర ఉన్నాడో ఇవన్నీ చేస్తూ ఉన్నా సరే, ఎవరో అడుగుతున్నా సరే అంధకాసుడు ఏమీ చెప్పట్లేదు, యుద్ధం చేసేస్తున్నాడు. ఇంతలా యుద్ధం చేస్తుంటే కోరిక ప్రధానంగా ఉంది, నేను నీకు చెప్పేదేంటి అన్నట్టుగా ఉన్నాడు. దాని కారణంగా తన దగ్గరున్న ఆయుధం కూడా ముక్కలైపోయింది. ఆ యుద్ధ రంగంలో ఇంతమందిని తీసుకెళ్ళాడు, అక్కడ మళ్ళీ తన ఆయుధమే ముక్కలయ్యేసరికి కాస్త అవమానానికి లోనయ్యాడు. అలాగే ఇప్పుడు అవమానానికి అంటే రగిలిపోతూ ఉన్నావు, ఆకలి దాహం రెండు వేసేస్తున్నాయి. వెంటనే ఆ యుద్ధ భూమి నుంచి పరిగెత్తాడు. అంటే ఇంత తీవ్రతగా ఏదన్నా అతివృష్టి అనావృష్టి అంటూ ఉంటాం. ఎప్పుడైతే ఏదన్నా స్థాయికి మించి జరిగిపోతున్నప్పుడు గమనించుకోవాలి. అందుకని ఇక్కడ ఆకలేసేసింది, అక్కడ ఓడిపోతున్నాడు, అందుకని అక్కడ భయపడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చక్రుస్తథాజిం సహ వీరకేన ప్రహ్లాదముఖ్యాదితిజా ప్రధానాః లజ్జాంకుశాకృష్టాదియో బభూవుః సుధారుణాః శస్త్రా శతైరనేకైః విరోచనాస్తత్ర చకారయుద్ధం బలిశ్చ బాణాశ్చ సహస్రబాహుః భజిః కుజంబస్త్వత్తా శంబరశ్చ వృత్రాదయాశ చాప్యత వీర్యవంతః. ప్రహ్లాదుడు ఇటువంటి దైత్యుల్లో ప్రముఖులైన వాళ్ళు వీళ్ళందరూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఇంత భయంకరంగా దైత్యుడికి ఆ వీరకుడికి జరుగుతుంది. శస్త్రాస్త్రాలు ఇవన్నీ కూడా గణములందరూ కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు. తిను మాత్రం ఆహారానికి అలాగే దాహానికి లోనయ్యాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతమంది యుద్ధం చేస్తూ ఉంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అవమానం, ఎందుకంటే ఇక్కడ ఓడిపోతున్నారు, వీళ్ళ ఆయుధాలన్నీ విరిగిపోతున్నాయి. ఇన్ని ఉండి కూడా విరోచన, బలి, బాణ, సహస్రబాహు, బాజీ, కుజుంబ వీళ్ళందరూ చాలా పేరు మోసిన వాళ్ళు. అయినప్పటికీ వీళ్ళు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నారు, తను పారిపోయినా సరే. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, మొదలు నాకే కలిగింది, కోరిక నాకే కలిగింది, కొంతమందిని నేను కూడబెట్టుకున్నా, నా పని కోసం వెళ్ళాను, నేను వెళ్ళిపోయినా వీళ్ళు మళ్ళీ విజృంభిస్తూనే ఉంటానంటే ఒక కోరిక అన్నది నీలో వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది అంటే, నేను వెళ్ళిపోయినంటే నేను వదిలేసిన కోరికని దీని ప్రభావంతో వేరే వాటికి కూడా అలజడి వచ్చేసింది. ఆ అలజడి వచ్చిన కారణంగా ఏమవుతుంది అంటే ఇది మళ్ళీ నన్ను నా స్థిమితానికి రానివ్వకుండా ఇంకా ఇంకా లోపల ఒకటికొకటి ఒకటికొకటి అన్నట్టుగా ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని నేను మళ్ళీ తగ్గించుకోవటానికి వీలు ఉండదు. అందుకని ఇంతమంది వాళ్ళందరూ కూడా అక్కడ యుద్ధం చేస్తానే ఉన్నారు. అక్కడ సిద్ధగణములు వీళ్ళందరూ కూడా మళ్ళీ జయ జయధ్వనులు రోషంతో యుద్ధం చేసుకుంటున్నారు, ఇరుపక్షాల వాళ్ళు కూడా. బేరుండజానాభినయ ప్రవృత్తే మేధోవ సామాంసాసు పూయ మధ్యే క్రవ్యాద సంఘాత సమాకులేతు భయంకరే శోణిత కధర్మేతు. అక్కడ ఇవన్నీ ఎంతలాగా భయంకరంగా యుద్ధం జరిగిపోతుంది అంటే అక్కడ వర్ణించడానికి వీలు కాకుండా, అక్కడ వాళ్ళందరూ కూడా ఆ వీరుడైన విరాకుడు ఒక చేతిలో వాళ్ళందరూ వాళ్ళ ఆయుధాలన్నీ ముక్కలు ముక్కలు అయిపోయి, కొంతమంది శరీరాలు ఖండించి వేయబడ్డాయి. యుద్ధం జరుగుతుందంటే చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, తలకాయలు పోతాయి, ఆ మాంసం అన్నది ముక్కలు ముక్కలై పడిపోతుంది, అలాగే రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దానవులు చాలామంది మరణించారు. ఆ వెంటనే సరే వీళ్ళు ఇలా మరణించి అలా పడిపోతూ ఉండేసరికి సిద్ధగణములందరేమో జయ జయ ధ్వనులు చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళకి భయం వచ్చేస్తూ ఉంటుంది. ఈ జయ జయ ధ్వనులు చేస్తూ ఉంటే బేరుండ జానాభి నయ ప్రవృత్తి
మేధోవాసా మాంసాసు पूयमध्ये क्रव्यादसङ्घातसमाकुलीतु भयङ्करे शोणितकधर्मे भगेस्तु दैत्यैर्भगवान् पीनाकी व्रतं महापाशुपतं सुघोरं प्रिये मया यत्कृता पूर्वमासी दाक्षायणि प्राह సుస్వాతయిత్వా. అక్కడ ఈ మాంసం అన్నీ ఉండేసరికి ఎలా అయితే ఒక మరణించింది పడిపోయి ఉండేసరికి ప్రాణి అవుతుంది, గెద్దలు వస్తూ ఉంటాయి, కాకులు ఈ తినటానికి వస్తూ ఉంటాయి. అలాగే అక్కడ ఈ ఇవన్నీ వచ్చి అవి భక్షిస్తానికి వాటికేమో పెద్ద ఆహారం దొరికింది, అందుకున్నవేమో శుభ్రంగా నాట్యాలు చేస్తూ ఉన్నాయి, అంత మాంసం దొరికింది, అవి చక్కగా దాన్ని తింటూ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ గణముల్లో ఏమున్నాయి, ప్రేత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆ రక్తాన్ని తాగుతూ ఉన్నాయి. ఈ దైత్యులేమో పెద్ద పెద్ద శరీరాలు కలిగి ఉన్నవాళ్ళు. ఇవన్నీ చూస్తూ అంటే అక్కడ దైత్యులేమో నశించిపోతూ ఉన్నారు. అందుకుని సదాశివ ఆ పార్వతీదేవితో మళ్ళీ ఇలా అంటున్నాడు, నేను వెంటనే పూర్వం ఏదైతే కఠినమైన మహాపాశుపత వ్రతాన్ని నేను చేస్తున్నానో అదే ఇప్పుడు చెయ్యటానికి నేను మళ్ళీ పూనుకుంటున్నాను అని. శివ ఉవాచ తస్మాత్ బలం యన్మమ తత్ ప్రాణష్టం మైత్యేరమత్యస్య యతః ప్రపాతః పుణ్యక్షయా హి గ్రహ ఏవ జాతో దివానిశం దేవిం తమ ప్రసంగాత్. ఆ పరమేశ్వరుడు ఆ దేవికి ఇలా చెప్తున్నాను, పూర్వం చేసిన పాశుపత ఆ వ్రతాన్ని మళ్ళీ నేను చెయ్యాలనుకుంటున్నాను. దీని ద్వారా బలం పెరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ చాలామంది మరణించారు. ఈ మరణించినప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవన్నీ అంటే ఏయన్నా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, సేన అన్నది నశించిపోయింది, పుణ్యనాశకంగా గ్రహ ప్రభావంతో ఇలా జరిగిపోతుంది, అందుకని నేను అది చెయ్యటానికి పూనుకుంటున్నాను. క్షేణ అన్నది అంటే ఇక్కడ దైత్యులు మరణిస్తున్నాడు, గణాలు కూడా కొంతమంది మరణిస్తున్నారు. ఇది ఏదైతే పగలు రాత్రి నీతో ఇక్కడెక్కడ నువ్వు చూస్తున్నావో ఈ సేన అన్నది క్షీణం జరిగిపోతుంది ఆ పుణ్యనాశకం కారణంగా, అందుకు నేను మళ్ళీ ఆ వ్రతానికి పూనుకుంటున్నాను అని. ఉత్పాద్య దివ్యం పరమద్భూతం తు పునర్వరం ఘోరతరం చ గత్వా తస్మాద్వ్రతం ఘోరతరం చరామి సునిర్భయ సుందరి వై విశోక. అందుకే ఇప్పుడు నేను వనానికి వెళ్ళి పరమ దివ్యమైన అతి అద్భుతమైన ఆ మహాపాశుపత వ్రతానికి నేను పూనుకుంటున్నాను. అది చాలా ఘోరమైనది, అంటే కొన్ని అంత బలంతో ఉన్నది. ఆ వ్రతాన్ని చెయ్యాలి అంటే దానికి తగ్గట్టుగా నియమాలు కూడా ఉంటాయి. అందుకని అటువంటి దానికి నేను పూనుకుంటున్నాను. అయితే ఇది చెయ్యటం ద్వారా భయం అన్నది లేకుండా, బాధ అన్నది లేకుండా ఉంటావు. ఎందుకు భయం? ఇంతమంది మరణిస్తున్నారు కదా, దేవికి ఎందుకు ఇవన్నీ కఠినమైనదే. ఇక్కడ ఈయన కఠినమైన వ్రతం చేస్తున్న ఆవిడికి బాధ కలుగుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా పరమాత్మ ఒక్క అంశలే, ఆ పరమాత్మ సృష్టిలో భాగం కాబట్టి ఇక్కడ భయం కాదు బాధ వస్తుంది. కొన్ని నశించిపోతున్నాయి, పైగా రాని కోరిక కలిగినంత కారణంగా. ఎందుకు? అంధకాసురుడు ఎవడు? ఆ పరమేశ్వరుడు, ఆ దేవి ఏదైతే పరాచకంగా కళ్ళు మూస్తే ఉద్భవించిన వాడు, కానీ ఆ వ్యామోహ కారణంగా అంటే మనం అందరూ కూడా అజ్ఞానం అన్న వ్యామోహంలో ఉండి ఎక్కడి నుంచి వచ్చామన్న కారణాన్ని తెలుసుకోకుండా విచక్షణ రహితంగా లౌకికంగా ఉన్న అమ్మ నాన్నను కూడా పట్టించుకోకుండా ఈ ప్రతి దగ్గర బ్యాంకులో లెక్కలేసినప్పుడు ఇది ఇస్తే నాకెంత ఇస్తావు అన్న బిజినెస్ టైప్లో మాట్లాడుతున్నాం. విచక్షణ రహితంగా నేను నీకు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను తప్పితే వాళ్ళు నాకు ఎన్ని పెడితే ఎన్ని చేస్తే దేనికి నేను రుణం తీర్చుకుంటాను, ఈ స్థితికి నాకు రావటానికి కారణమైన వాళ్ళు అన్న జ్ఞానం లేదు. అయితే ఇప్పుడు నేను ఇది చెయ్యటం ద్వారా ఈ కఠినమైన వ్రతాన్ని నేను ఎప్పుడైతే పూనుకుంటానో దానివల్ల ఏమవుతుంది, భయం అన్నది మూలాల నుంచి తొలగిపోతుంది, శోకం అన్నది కూడా మూలాల నుంచి తొలగిపోతుంది అన్నాడు. సనత్కుమార ఉవాచ ఏతావదుక్త్వా వచనం మహాత్మా ఉత్పాద్య ఘోషం శనకేశ్చకార సతత్ర గత్వా వ్రతముద్గ్రాధిప్తో గతోవనం పుణ్యతమం సుఘోరం. ఇలా ఆ పార్వతీదేవితో చెప్పిన తర్వాత ఆ మహాత్ముడైన శంకరుడు అక్కడ త్వరగా ఆ పుణ్యకరమైన పాశుపత వ్రతానికి అనుష్ఠానం చేశాడంటే కొన్ని నియమాలు నిష్టలు ఉంటాయి.
అత్యంత ఘోరమైనది, అంటే చాలా భీకరమైనది. ఇక్కడ పరమాత్మ కొన్ని పూనుకున్నాడు అంటే అర్థం ఏంటి అంటే, ప్రళయం వచ్చినప్పుడు ఏదైతే అదే సృష్టి కాకపోతే అది విజృంభణ కారణంగా కొన్ని నశించిపోయేటప్పుడు ఎలా అయితే విజృంభిస్తూ ఉంటాయో, అది వచ్చే సమయము ఆ మహా తేజస్వి ఆ వనాల్లోకి వెళ్ళిపోయాడు. చతుర్హి శక్యం తు సురాసురేర్యన్నా తాదృశం వర్షసహస్రమాత్రం సా పార్వతీ మందర పర్వతస్థ ప్రతీక్షణ మాన అగమనం భవస్య. అంటే ఇక్కడ అంధకాసుడు యుద్ధానికి వెళ్ళిపోతే ఈయన వెళ్ళిపోవటం ఏంటి అంటే, అంతలాగా పార్వతీదేవి మీద వ్యామోహంతో వచ్చినవాడు పార్వతీదేవిని అక్కడ వదిలేసి ఈయన అలా వెళ్ళిపోవటం ఏంటి, యుద్ధానికి నువ్వు నాతో తలపడితే నువ్వు మరణిస్తావని చెప్పాడు. అలాంటిది ఈయన యుద్ధం అప్పుడు లేకుండా వెళ్ళిపోతావేంటి, నేను ఇంకో వ్రతం చేసుకుంటానని. అంటే ఇక్కడ ఆకార రూపంలో మనకిలాగే ఉన్నారు, వాళ్ళు భార్యాభర్తలే అన్నట్టు వ్యామోహంలోకి వెళ్ళకూడదు. కాలాతీతుడు పరమాత్మ, కాలం ఒక ఆధీనంలో అందరూ ఉన్నాము. ఇక్కడ ఆయన మనకిలాగా వచ్చి ఈ వస్తువుని ఇక్కడి నుంచి తీస్తే అక్కడ పెడితేనే నేను పెట్టాను కాబట్టి ఇది జరిగింది అని అనుకోవటం మన అజ్ఞానము. ఆయనకు అది సంకల్ప మాత్రంతో చెయ్యగలిగిన వాడు, అక్కడే ఉండి యుద్ధం చెయ్యక్కర్లేదు. అవతల వాళ్ళ శక్తి సన్నగిల్లటానికి, ఇంకొకళ్ళలో శక్తి విజృంభటానికి కూడా ఆయన సంకల్పం, ఆయన దృష్టి ప్రసరణ జరిగితే జరిగిపోతుంది. ఇది వాస్తవం. పైగా ఇక్కడ పరాశక్తియే ఉన్నది, ఆవిడికి ఇంకొకళ్ళు ఏమి ప్రొటెక్షన్ ఇవ్వక్కర్లా. ఆవిడ తలుచుకుంటే ఏదన్నా సరే అవలీలగా తొలగించగలరు. జగత్తుకి ఈశ్వరి, ఇద్దరూ ఆ సమ్మేళనగా ఉన్నారు కాబట్టి శివశక్తిక యుక్త. అందుకే ఇక్కడ ఆ వ్రతానికి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ దానవులేమో, ఇక్కడ దేవతలు వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో, ఈవిడేం చేసింది, ఈవిడ ఒక్కతే ఉంది. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ ఘోరమైన అడవులకి. ఇక్కడ ఒక్కసారిగా ఆయన వ్రతానికి పూనుకున్నప్పుడు ఏమైంది, సామాన్యులు కఠోరమైన నియమనిష్టలతో చేస్తేనే ఆ తపం అన్నది ఎలా అయితే ముల్లోకాలు వ్యాపించిపోతుంది. ఇక్కడ పరమాత్మే స్వయంగా తపిస్తున్నాడు ఆ ప్రళయానికి చిహ్నంగా. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ దేవతలకు కానీ అసురులకు కానీ ఎవరికి సాధ్యం కానీ ఈయన చేస్తున్నాడైతే, పార్వతి మాత్రం ఆ మందర పర్వతం దగ్గర ఆయన రాక కోసం వేచి ఉన్నది. ఇక్కడ అంధకాసురుడికి విరాకుడికి యుద్ధం జరుగుతూనే ఉన్నది. పతివ్రత శీలగుణోపపన్న ఏకాకిని నిత్యమతో విభీత గుహాంతరే దుఃఖ పరబభూవ సంరక్షిత సా సుత వీరకేన. ఆ పరమశివుడు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోయాడో ఆయన కోసం ఈవిడ ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఈవిడ గుహలోనే ఉన్నది, బయటికి రాలేదు. దుఃఖంలో ఉంది, భయానికి లోభయుడు ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తాను, ఆవిడకి ఏం దుఃఖం, ఆవిడకి ఎందుకు భయం. పరమేశ్వరుడు వదిలేసి వెళ్ళాడు అంటే, ఏదో మా ఆయన పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంట్లో లేదు, లేకపోతే ఇంకో దగ్గరికి ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారు, ఆయన రావడానికి సమయం పడుతుంది అన్నట్టుగా కాదు ఇది. ఇక్కడ హృదయ హుద్గుహలో ఎప్పుడూ ఆ శక్తి ఆత్మ అన్నది ఉంటూనే ఉన్నది. ఎప్పుడు దాకా నీకు అజ్ఞానం ఉంటుందో, అంతర్ముఖంగా నీ ప్రయాణం కొనసాగించినంత వరకు అది నీకు తెలుసుకోవు. అది నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసినంత మాత్రాన కూడా నువ్వు అది తెలుసుకునేటానికి కూడా సాధ్యం కాదు. కొన్ని నియమనిష్టలతో ఉండి కొన్ని నువ్వు సాధన రూపంలో చేస్తే కొంతకాలానికి తెలిసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడెప్పుడు తెలుసుకుంటాడని ఈవిడ ఎదురు చూస్తున్నట్టుగా ఎలా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ ఒక్కతే ఉన్నది ఒకటే పరమాత్మ. ఇక్కడ ఆ పుత్రుడైన వీరకుడు మాత్రం గుహ దగ్గర ఆవిడకి రక్షణగానే ఉన్నాడు. ఈ అంధకాసురుడు ఆ గణములతో దైత్యులతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. తతః సా దైత్యో వరదానమత్తః తర్యోర్ధ ముఖ్యేహ సహితో గుహాంతాం విభిన్న ధైర్యః పునరాజగామ శీలీముఖేర్మానస ముద్భవేశ్చ. వరదాన ప్రధానంగా ఉన్న అతడు ఇక్కడ చక్కగా అమ్మవారి యొక్క కారణంగానే ఆ బాణాలు అవన్నీ కూడా ధైర్యంతో ఆ దైత్యులతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక్కడ మళ్ళీ ప్రహ్లాద ఇటువంటి దైత్యులు మళ్ళీ గుహలోకి రావటానికి వాళ్ళు లోపలికి చూస్తున్నారు. అత్యద్భుతం తత్ర చకార యుద్ధం హిత్వా తథా భోజనపాన నిద్రాః రాత్రిం దివం పంచశతాని పంచం క్రుద్ధం సస్సైన్యేహ సహ వీరకేన ఖడ్గేహ సంకృతేహ సహ బిందిపాలైః గదాభూషుండీభిరత్తుల్యైః
ధూర్తో ప్రకండేహ శీలీముఖేర్దశాశి విర్గ్రేహ వితస్తిభిః కూర్మముఖేర్జ్వాలద్భిః. అయితే ఇక్కడ అంత దీర్ఘకాల యుద్ధం జరిగితే అక్కడ మళ్ళీ భోజనం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు, అన్నీ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఒక కొన్ని సంవత్సరాల పాటు ఆ యుద్ధం, ఎలా అయితే ఆయన ఒక 1000 సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తున్నాడంటే అక్కడ మళ్ళీ అంతకాలం ఇక్కడ యుద్ధం జరుగుతుందే కదా. అయితే ఇక్కడ 505 రోజులు రాత్రులు ఆ యుద్ధం అన్నది కొనసాగుతుంది. అతి భయంకరంగా ఉన్నది. ఆ దైత్యుడి దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలు, గదలన్నీ అవ్వని ఇవ్వని అన్నీ ఈయన మీద వేస్తానే ఉన్నారు. ఈ వీర కూడా తన దగ్గర ఉన్నవన్నీ కూడా అలానే ప్రయోగించి భూషుండి అని గదలు, బాణాలు, ఖడ్గాలు ఇవన్నీ కూడా అక్కడ వినియోగించి తను కూడా యుద్ధాన్ని చేస్తూనే ఉన్నాడు. అంటే ఇంత జరుగుతున్న యుద్ధంలో, ఆ ఘోరమైన యుద్ధంలో ఇరుపక్షాల వాళ్ళు కూడా అంటే ఎక్కడా విరామం లేకుండా ఇన్ని సంవత్సరాల ఆ యుద్ధం అన్నది జరుగుతూనే ఉన్నది. అందుకని అది ఎట్లా ఉంది అంటే అతి అద్భుతంగా ఉన్నది, పగలు రాత్రి కూడా. అయితే ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటే చాలామంది మరణించారు. ఈ చాలామంది మరణించే వాళ్ళల్లో కూడా అక్కడ ఈ తేజస్సు అన్నది ఎలా ఉంది, గద, భూషుండి, అర్ధచంద్ర, అలాగే ఇక్కడ ఎన్నో రకాల బాణాలతో ఉన్నవన్నీ కూడా ప్రయోగిస్తున్నారు. అంటే బాణాలకి ఎలా అయితే ఇప్పుడు అర్ధచంద్రం ఉంటుంది, ఇంకొకటి కొన్ని బాణాలకి కొన్ని ఉన్నాయి, దాని మీద ముందు కోణంలాగా ఉన్నాయి, అలాగే కొన్ని గదల్లాగా ఉన్నాయి, వివిధమైనవి అన్నీ ఉన్నవన్నీ కూడా తీక్షణమైనవి, అది తగిలితేనే మరణిస్తారన్నవి ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రయోగించుకుంటూనే ఉన్నారు. ఈ యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. నారాచ ముఖ్యే నిశితేశ్చ శూలేః పరశ్వావధ్యే స్తోమరా బుధర్యేశ్చ ఖడ్గగైర్గుండేః పర్వతపాదపేశ్చ దివ్యేః రథాస్త్రైరపి దైత్యసంగేః. ఎలా అయితే గుర్రాల మీద వచ్చారు, ఏనుగుల మీద వచ్చారు, రథాల మీద వచ్చారు, కాలే నడకల మీద ఇంతమంది వచ్చారు, త్రిశూలాలు ఉన్నాయి, పైగా తీక్షణమైన త్రిశూలాలు, ప్రకాశవంతమైన బాణాలు ఉన్నాయి, పరుషు, తోమర అంటే గుణపం లాంటివి, ఇట్లాంటి ఖడ్గాలు ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. పైగా వీళ్ళు పెద్ద పెద్ద వృక్షాలని, పెద్ద పెద్ద రాళ్లతో కూడా యుద్ధం చేస్తున్నారు. దివ్యాస్త్ర శస్త్రాలతో పాటు ఇటువన్నీ కూడా ఆ దైత్యులు ఆ వీరక మధ్యలో మహాఘోరమైన యుద్ధం జరుగుతూనే ఉన్నది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 45 చాప్టర్లో 20 శ్లోకాస్ సంపూర్ణం.